హలో, హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు టేస్టీగా సింపుల్గా వామ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకుని ఆవాలు చిట్పట్లాడాక వేరుశనగుళ్ళు వేసుకుందామండి. తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందాం. రెండు బాగా వేగాక కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. జీలకర్ర కూడా వేగాక జీడిపప్పులు వేసేసుకుందాం. అవి వేగాక వాము వేసుకుందామండి. వాము కొంచెం వేగితే స్మెల్ బాగా వస్తే బాగుంటుంది. ఎండుమిర్చి కూడా 2 వేసుకుందామండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం ఒక రెబ్బ. వేగాక అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా దూరగా వేగాలండి. టేస్టీగా ఉంటుందండి ఇది రైస్. తర్వాత సాల్ట్ వేసుకుందామండి రుచికి తగినంత. కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుని రైస్ వేసుకున్నామండి. రైస్ వేసేసుకుని కలిపేసుకుని తర్వాత బౌల్లో తీసేసుకున్నామండి రైస్ని. అంతే అండి, టేస్టీ అయిన వామ్ రైస్ రెడీ.